గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ఎప్పుడైనా రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకులం. ప్రసన్నాంజనేయ స్వామి మహారాజ్ की जय. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఆ గాధియే నా తండ్రి అయ్యా, నేను కుశిక వంశంలో పుట్టేవాడిని కాబట్టి కౌశికుడిని నేను. ఇక నా అక్క ఒక ఆమె ఉన్నది, సత్యవతి. ఆమె రిక్షికుడు అనే మునికి భార్యగా ఇయ్యబడింది. ఆమె సదా భర్తను సేవించడం చేత సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె మహానది ప్రవహిస్తుంది భూమి మీద, గంగానదిలాగా. హిమవత్ పర్వతాన్ని ఆశ్రయించి ప్రవహిస్తుంది ఆమె. అందువల్ల నేను ఆమె నా అక్క యందు ఉన్న అనురాగం చేత హిమవత్ పర్వతం పక్కనే ప్రీతితో సుఖంగా నివసిస్తున్నాను నాయన రామ. ఆ సత్యవతి ఎంతో పవిత్ర చరిత, సత్యము ధర్మాన్ని కలిగి సార్థకమైన పేరుతో ఒప్పేది, మహాభాగ్యం కలది. ఆమెని అంటే కుశిక వంశంలో జన్మించింది కాబట్టి ఆమెని కౌశికి అనే పేరుతో కూడా కౌశికీ నది అని కూడా పిలుస్తారు. రామా, నా సోదరుని విడిచి ఆ తర్వాత సిద్ధాశ్రమునకు వచ్చాను. ఇప్పుడు నీ పరాక్రమం వల్ల నేను సిద్ధిని అందుకున్నా. అంటే యాగం పూర్తి చేయగలిగాను, ఆ రాక్షసుల్ని చంపావు కాబట్టి. మారీచుడు పారిపోయాడు కదా, సుబాహుని చంపేశాడు. ఆ విధంగా నేను చాలా విజయం పొందినట్టే లెక్కయ్యా, సిద్ధిని అందాను నేను. ఇదిగో నువ్వు అడిగావు కాబట్టి నా ఉత్పత్తి, నా వంశపుడు ఉత్పత్తి, ఈ దేశం యొక్క, ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత అంతా నీకు వివరించి చెప్పాను నాయన. చాలా రాత్రి అయింది, ఇక నువ్వు నిద్రపో. హాయిగా విశ్రాంతి తీసుకో. రేపు మనకు ప్రయాణానికి ఆటంకం ఉండదు. వృక్షాలన్నీ కూడా కదలికి లేకుండా పడి ఉన్నాయి. పశుపక్షాదులు కూడా నిద్రిస్తున్నాయి. దిక్కులన్నీ చీకటితో నిండి ఉన్నాయి నాయన. ఇంకా రామ, లోకాన్ని సంతోషపెట్టే చల్లబరిచే చంద్రుడు కూడా ఉదయిస్తున్నాడు. ఇలా రాత్రిని వర్ణిస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. ఆ తర్వాత విశ్వామిత్రుడితో పాటు మిగతా మునులందరూ కూడా విశ్రమించారు. రాముడు లక్ష్మణుడితో కూడి ఆ ముని యొక్క గొప్పతనం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆశ్చర్యపోయి ఆయనకు వాళ్ళిద్దరు కూడా నిద్రించారు. ఇక తక్కిన మహర్షులతో కూడి విశ్వామిత్రుడు కూడా రాత్రంతా నిద్రపోయి తెల్లారు లేచాడు. మళ్ళీ మామూలే. సుప్రభాతానిశారామా పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే గమనాయ అభిరుచయ. కొంచెం మార్పుగా శ్లోకం రాశాడనమాట రామ. ఇలా వాల్మీకి రాసినవిగా ఈ శ్లోకాలన్నీ. విశ్వామిత్రుడు ఇలా నిద్రలైపోయాడు. పొద్దున్నే మళ్ళీ రేపు మనం మిగతా విశేషాలు కొనసాగిద్దాం. కృష్ణార్పణం.